Okay, hello everyone, welcome to Try School. In this video, మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ని సాల్వ్ చేయబోతున్నాం. సో ప్యాటర్న్స్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. మళ్ళీ మనం ప్యాటర్న్స్కి సపరేట్గా ప్లేలిస్ట్ స్టార్ట్ చేద్దాం. సో కానీ ఇక్కడ ఒక స్మాల్ ప్రోగ్రామ్ చెప్పాలి అంటే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. సో మనం ప్రోగ్రామ్ జనరేట్ చేయాలి, దాని అవుట్పుట్ ఇలా ఉండాలి. ఓకేనా? ఓకే, సో ఇలా ఉండాలి. తర్వాత స్టేట్మెంట్ చదువుదాం ఒకసారి. యూజ్ ద ఫర్ లూప్ టు ప్రింట్ ఎ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే 3 సైడ్ ట్రయాంగిల్ కదా, ఇది ట్రయాంగిల్ స్ట్రక్చర్లో వచ్చింది కదా. సో ట్రయాంగిల్ లైక్ ద వన్ బిలో, అంటే ఇలా ఒక ట్రయాంగిల్ ప్రింట్ చేయమన్నాడు. సో అలో ద యూజర్ టు స్పెసిఫై హౌ హై ద ట్రయాంగిల్ షుడ్ బి. అంటే యూజర్ దగ్గర మనకు ఇన్పుట్ తీసుకొని మనం అన్నిసార్లు వి షుడ్ ప్రింటెడ్, రైట్? సో ఇక్కడ మనం 2 ఫర్ లూప్స్ వాడతాం, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వి షుడ్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, రైట్? ఓకే, n ఈక్వల్ టు, వి నో ఇట్ రైట్, n ఈక్వల్ టు int ఆఫ్ అని తీసుకుంటాం. int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద హైట్ అన్నామా, ఎంటర్ ద హైట్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, ఎంటర్ ద హైట్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకుంటాం మనం ఇక్కడ. తర్వాత ఇక్కడ మనం 2 ఫర్ లూప్స్ తీసుకోవాలి. ఓకేనా? సో ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ట్రేస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సాల్వ్ చేసాక ట్రేస్ చేద్దాం, రైట్? ఓకే, ఫస్ట్ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి వరకు జరగాలి? n కదా. సో n టైమ్స్ వీ షుడ్ గో, రైట్? దట్ ఈస్ ఓకే, n టైమ్స్ మనం జరగాలి. సో n టైమ్స్ అని తీసుకోండి. నేను ఐ టేక్ ఫ్రమ్ 1 to n+1 అని తీసుకుంటా. 1 to n+1 డిఫరెన్స్ 1 వస్తుంది, స్టెప్ 1 వస్తుంది. చూడండి, మనకి ఇక్కడ 3 కదా, 3లో స్టెప్ 1 వస్తుంది మన డిఫాల్ట్గా. ఇవ్వకపోతే స్టాప్ వాల్యూ నేను n+1 తీసుకుంటాను, స్టార్ట్ వాల్యూ 1 తీసుకుంటాను. అంటే 1 దగ్గర స్టార్ట్ అయ్యి n+1, నేను 5 ఇస్తే 6 టైమ్స్ జరగాలి, 7 ఇస్తే 8 టైమ్స్ జరగాలి. సో అట్లా. ఓకే, సో దట్స్ ఫర్ దిస్ లూప్. నెక్స్ట్ నేను ఇంకొక ఫర్ లూప్ తీసుకుంటాను ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ ఐ అంటాను. లైక్ యాజ్ చూడండి, మనకి పైన ఇచ్చినటువంటి ఆ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, ఈ ట్రయాంగిల్లో మనకి ఫస్ట్ లైన్ ఏంటి? ఇది కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్, రైట్? దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్. సో ఈ ఫస్ట్ లైన్లో మనకి ఆ స్టార్ ఎన్నిసార్లు ఉంది? ఒకసారి ఉంది. ఇక్కడ ఎన్నిసార్లు? ఇక్కడ సెకండ్ లైన్లో ఎన్నిసార్లు ఉంది? సెకండ్ లైన్, దిస్ ఇస్ ద సెకండ్ లైన్. సెకండ్ లైన్ ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉంది. థర్డ్ లైన్లో 3 టైమ్స్ ఉంది. ఫోర్త్ లైన్లో వీ హ్యావ్ 4 టైమ్స్. సో ఇట్లా అంటే ఫిఫ్త్ లైన్ ఉంటుంది 5 టైమ్స్ ఉంటుంది. సో ఇది లైన్ కోసం, ఇది లైన్ జనరేట్ చేయడం కోసం, ఇదేమో లైన్ జనరేటింగ్ కోసం. తర్వాత ఇది వచ్చేటప్పటికి స్టార్ జనరేటింగ్ కోసం అనమాట. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు, కొంచెం అయినా సరే, కొంచెం కొద్దో గొప్ప. ఓకే, సో ప్రింట్ ఇందాక ప్రోగ్రామ్ మనం చేసాం, స్టార్ తీసుకున్నాం, స్టార్ కామా ఎండ్ ఈక్వల్ టు సమ్ స్పేస్ వాల్యూ ఇద్దాం. ఓకే, సమ్ స్పేస్. ఇక్కడ నేను ఇది ఎండ్ చేస్తాను, ఇక్కడ నేను ఇంకొక ప్రింట్ తీసుకుంటాను, ప్రింట్ అని చెప్పేసి. అంటే డిఫాల్ట్గా ఒక లైన్ అయిపోయిన న్యూ లైన్కి రావడం కోసం. దట్స్ ఇస్ ద ప్రోగ్రామ్. అంతే మనకి ప్రోగ్రామ్, అందుకంటే ఏముండదు. లెట్స్ ట్రై దిస్. ఓకే, జస్ట్ వెయిట్. సో ఎంటర్ ద హైట్ ఆఫ్ ట్రయాంగిల్ 5 ఇద్దామా, ఆర్ సారీ, ఇందాక మనకి 3 ఉంది కదా, 3 కదా, 4 ఇద్దాం. సో 4 వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకౌంట్ ఇద్దాం. ఏమిద్దాం? రైట్, 10 ఇద్దాం. సో 10 వచ్చింది కదా. సో దట్స్ ఎ ట్రయాంగిల్, రైట్? ఇట్లా మనం ఎంత ఇస్తే అంత వస్తుంది. 100 ఇస్తే 100 వచ్చేస్తుంది, 1000 ఇస్తే 1000 వస్తుంది, నో డౌట్ ఇన్ దట్. ఓకే, సో ఇక్కడ
మీకు ఇంకేమైనా అర్థం కాలేదా? జస్ట్ ట్రై చేయండి, సింపుల్గానే ఉంటుంది. సింపుల్ ఫర్ లూప్ అనమాట, అంతే. సింటాక్స్ అర్థం చేసుకోండి, ఇది ఎందుకు రాసి అర్థమైంది కదా ఇది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. రైట్, అర్థమైంది కదా. సో ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇంతే ఉంటాయి, సింపుల్గా ఫర్ లూప్స్ చూసారు, బట్ సింపుల్ లాజిక్ ఉంటుంది అంతే. ఓకే, సో దాట్స్ ఫర్ ద డే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ట్రయింగ్, డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ మన భాషలో. థ్యాంక్ యూ.